ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అందరి కోరికలు తీర్చబడతాయన్న గ్యారంటీ లేదు. అందరి కోరికలు సరైనవని కూడా చెప్పలేము. ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచేవాడు మన దేవుడు. అలాంటి ప్రతి ఒక్కరికి, అంటే పాపం చేసే వారికి కూడా ఆశలు ఉంటాయి కదా, ఆ ఆశల్ని కూడా తీరుస్తాడా దేవుడు? అలా అనకూడదు. దేవుని నమ్మిన వారు ఎప్పుడూ కూడా ఎలా పడితే అలా ఆశపడరు. సామెతల గ్రంథము 11:23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతివంతులు ఎప్పుడైనా సరే ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు పిల్లోడిని కన్న తర్వాత కూడా దేవుడు అడగగానే ఆలోచించకుండా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దానికి కారణము అతను దేవుడిని నమ్మాడు. అదే అతనికి నీతిగా ఎంచబడింది. నోవాహు 120 సంవత్సరాలు ఓడను కట్టాడు. ఉత్తమమైన కోరిక కలిగి ఉన్నాడు. మరి వాక్యం చూస్తున్న మీ కోరికలు ఎలా ఉన్నాయి? నీతిమంతులుగా జీవిస్తే ఉత్తమమైన కోరికలు మనలో కలుగుతాయి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మన ఆశలన్నీ కూడా అహంకారయుక్తంగా ఉంటాయి. దానివల్ల శాపాన్ని తెచ్చుకుంటాం తప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉండలేము. నీతిమంతులుగా జీవిస్తూ ఉత్తమమైన కోరికలు కలిగి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.